హలో అండి, అందరు బాగున్నారా? ఈరోజైతే నేను టమాటాలు ఎండు రొయ్యల పులుసు చేస్తున్నాను. దానికోసం అయితే ఇదిగోండి కొన్ని టమాటాలు తీసుకున్నాను, అలాగే కొన్ని ఉల్లిగడ్డలు, కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం మెంతికూర తీసుకున్నా. అలాగే ఇదిగోండి ఎండు రొయ్యలు, ఇవైతే చక్కగా క్లీన్ చేసుకొని కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. అందులోకి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను, కొంచెం పులుసు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు ఎండు రొయ్యల పులుసు ఎలా చేసుకోవాలో చూపించేస్తా. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నాను, అలాగే పులుసుకు సరిపడేంత ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా, అలాగే ఒక ఎండుమిర్చి వేసుకుంటున్నా. కొంచెం చించి వేసుకోవాలి. అలాగే కొంచెం ఇంగువ వేసుకుంటాను. ఇదిగోండి కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు ఇవైతే మంచిగా కలిపేసుకున్నాము. ఈ ఉల్లిగడ్డలు కొంచెం ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది కొంచెంసేపు అలాగే వదిలేద్దాం, ఇది చక్కగా ఫ్రై అవ్వాలి. ఉల్లిగడ్డలు అయితే కొంచెం ఫ్రై అవుతున్నాయి, ఒకసారి కలిపేసుకున్నాము. ఇందులో కొంచెము ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి ఉల్లిగడ్డలు. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటాం. ఇప్పుడైతే మూత తీసేసి ఈ కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసుకుంటున్నా. రొయ్యలు అయితే వేసుకున్నా, ఇవి కూడా కలిపేసుకున్నాం. కాసేపు ఈ రొయ్యలు కూడా ఈ నూనెలో ఫ్రై అవ్వాలి. అలాగే కొంచెం మెంతికూర కూడా వేసుకుంటున్నా. ఈ ఉల్లిగడ్డలతో పాటే మెంతికూర కూడా వేసుకుంటే కొంచెం ఫ్రై అవుతుంది. ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేసుకుంటాము. సగం స్పూన్ పసుపు వేసుకుంటున్నా. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఎక్కువ వేస్తున్నా. ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. ఇవన్నీ ఇంకొకసారి మూత పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టేసుకుంటే అన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే చూద్దాము. ఉల్లిగడ్డలు, రొయ్యలు, మెంతికూర అన్నీ చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందాం. టమాటా, పచ్చిమిర్చి వేసేస్తున్నాం. ఇవన్నీ మంచిగా ఒకసారి కలిపేసుకుంటాం. ఇప్పుడు ఇందులో కూడా టమాటాలకు సరిపడే ఉప్పు వేసుకుందాం. ఎందుకంటే టమాటాలు తొందరగా మెత్తగా అయిపోతాయి ఉప్పు వేసుకుంటే. ఇదిగోండి కొంచెం ఉప్పు వేసుకుంటున్నా.
ఫస్ట్ ఉల్లిగడ్డలలో కూడా వేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ టమాటాలు మెత్తగా అవడం కోసం కూడా వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాం. ఇది కూడా చక్కగా ఒక 5 నిమిషాలు టమాటాలు చక్కగా మెత్తగా అయ్యేంత వరకు పెట్టేద్దాం. మూత పెట్టేసుకుంటున్నా. టమాటాలు అయితే చక్కగా ఉడికిపోతున్నాయి. సరే కలిపేసుకుందాం. చూడండి, చేసుకున్నాం కదా, టమాటాలు మంచిగా మెత్తగా అయిపోయినాయి. ఇట్లనైతే చక్కగా కలిపేసుకోవాలి, ఇంకాస్త మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులో అయితే సరిపడేంత కారం వేసుకుంటాం. కొంచెం పులుసు కాబట్టి ఒక 2 స్పూన్లు అయితే కారం వేసుకుంటున్నా. ఇదిగోండి 2 స్పూన్లు వేసుకున్నా. పచ్చిమిర్చి కూడా వేసుకున్నా కదా. ఇదంతా కలిపేసుకుందాం మళ్ళీ. ఇట్లా చక్కగా కలిపేసుకున్నాం ఒక 2 నిమిషాలు. ఇప్పుడు ఇందులో అయితే ఇదిగోండి తీసి పెట్టుకున్న చింతపండు రసం అయితే వేసుకుంటున్నా. తర్వాత ఇంకొక కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. చాలు, ఇంతే వాటర్ అయితే, ఇంకెక్కువ వేస్తే బాగుండదు. పులుసు కాబట్టి కొంచెం ఇలా వాటర్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇది ఇంకొక 2 నిమిషాలు చక్కగా మసలాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం మళ్ళీ. ఒకసారి అయితే పులుసు చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇందులోనైతే కొంచెం సాంబార్ పొడి, కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటున్నా. సాంబార్ పొడి అయితే కొంచెం తీసుకున్నా, ధనియాల పౌడర్ కొంచెం ఎక్కువ తీసుకున్నా. ఇవైతే వేసేసుకుందాం. అలాగే కొంచెం కళ్యామాకు వేసుకుంటున్నాను. అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి చక్కగా కలిపేసుకుందాం. ఉప్పు కారాలు అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం నచ్చిన వాళ్ళు కొంచెం గరం మసాలా వేసుకోండి, బాగుంటుంది. ఇంకా ఇదిగోండి ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నా. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి కలిపేసుకుంటే మన టమాటా రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయినట్టే. టమాటా ఎండు రొయ్యల పులుసు అయితే రెడీ అయినట్టే. ఇది ఒక్క 2 నిమిషాలు అలా పెట్టేస్తాను. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఈ టమాటా ఎండు రొయ్యల పులుసు ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసి చూపిస్తాను నేను. ఇదిగోండి, మొత్తానికైతే టమాటాలు ఎండు రొయ్యల పులుసు అయితే రెడీ అయిపోయింది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది, తింటే కూడా అంతే టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు ఎండు రొయ్యల పులుసు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే అండి, బాయ్.